2 years ago, one terrible peril entered into our country from our neighboring country, China. The peril, whose name is COVID-19, is so dangerous that it spread across the country within 2 months. Due to rapid spreading, Indian government had locked the country before COVID-19 could spread across the country. During the lockdown, a large number of people lost their livelihood and a great number of people faced many crises. ఒక తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక క్యాబ్ డ్రైవర్ గా ఉండినా కూడా తను కష్టపడి క్యాబ్ షిఫ్ట్స్ తీసుకుంటూ అదే టైంలో ఆయనకి మ్యారేజ్ కూడా అయ్యింది. ఈ అన్ని ప్రాసెస్ మధ్యలో కూడా అతను ఆ 10 months కోర్స్ అనేది చేసి పట్టుదలతో చేసి ఫినిష్ చేసి అందుకే ఇంగ్లీష్లో నేను మాట్లాడలేకపోవడం వల్ల జరిగిన అవమానాన్ని ఓవర్కమ్ చేయడానికి అతను ఎంచుకున్న మార్గం నా 10 months కోర్స్. నా 10 months కోర్స్ని నమ్మాడు. జీవితంలో ఎన్ని విషయాలు సైడ్లో జరుగుతున్నా ఈ ప్రాసెస్ కమిటెడ్గా ఉండి హోంవర్క్ చేశాడు. ఆ ఫలితాలే మేము చూసింది. సో నేను మీకు ఒకటే చెప్తాను, మనము స్కూల్లో ఏమైతే నేర్చుకోవాల్సింది ఉంటుందో అది మిస్ అయి ఉంటాం. అక్కడ మిస్ అయ్యాము. ఇక్కడ నేను హోంవర్క్ రూపంలో మీకు 10 months హోంవర్క్ రూపంలో మీతో చేయిస్తున్నాను. దిస్ ఇస్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఈ 10 months మనం చేసే పని ఇది. ఈ 10 months ఎందుకు 10 months? బికాస్ బేసిక్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్, కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిస్నింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్, ఇన్ని యాక్టివిటీస్ కవర్ చేస్తూ స్టూడెంట్ని లాస్ట్కి ఓన్ రైటింగ్ అండ్ ఓన్ స్పీకింగ్ స్థాయికి తీసుకురావడమే నా గోల్. ఇప్పుడు మీరు వంశీని చూసిన రిజల్ట్ కూడా అతనే ఓన్గా రాసి ఓన్గా కెమెరా ముందు వచ్చి మాట్లాడారు. సో ఒక క్యాబ్ డ్రైవర్గా ఉండి కూడా తను చేయగలిగినప్పుడు మీరెందుకు చేయలేరు? సో ఆల్రెడీ నా కోర్స్ పని చేస్తుంది అని ఒక రుజువు, ఇట్లా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. నేను ఫార్మర్కి నేర్పించిన, క్యాబ్ డ్రైవర్కి నేర్పించిన, 60+ years ఉన్న వాళ్ళకి నేర్పించిన, బయట కంట్రీలో పనిచేస్తున్న తెలుగు మీడియం స్టూడెంట్స్కి నేర్పించాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్న, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న అందరికీ నేర్పించాను. అంటే అందరిలో కామన్ ఏముంది? తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. అందరిలో కామన్గా ఏం మిస్ అయ్యారు? నేను చెప్పిన 10 language లెర్నింగ్ ఏరియాస్ మిస్ అయ్యారు. అదే నేను కలగజేస్తున్నా. ప్రాసెస్లో మీరు హోంవర్క్ చేస్తే మీకు రిజల్ట్ వస్తుంది. గైస్, జూలై బ్యాచ్ అడ్మిషన్స్ క్లోజ్ అవ్వడానికి వస్తుంది. ఓకే, ఆల్రెడీ చాలా టైం వేస్ట్ చేసినాం లైఫ్లో. 6 months పోయింది 2024లో. ఇప్పుడు కూడా మీరు ఒక యాక్షన్ తీసుకోలేదంటే మీకే నష్టం. అండ్ ఇంత మంచి అవకాశం, కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్ 10 months కోర్స్ లాంటి అవకాశం ప్రపంచంలోనే లేదు తెలుగు స్టూడెంట్స్కి. ఇది నేను ఎన్నోసార్లు చెప్తున్నా, ప్లీజ్ అండర్స్టాండ్. ఇట్లా రిజల్ట్స్ పెట్టే ఏ యూట్యూబ్ ఛానల్, అకాడమీనో లేదు, ఆంధ్రాలో లేదు, తెలంగాణలో లేదు, ఎక్కడ లేదు. ఇట్లా వచ్చారు వీళ్ళు చేస్తారు. ఎందుకంటే అందరూ బిజినెస్ మైండెడ్ ఉంటారు కాబట్టి 30 daysలో ఎట్లా చెప్పాలి, 45 daysలో ఎట్లా చెప్పాలి, ఎందుకంటే బ్యాచ్ ఉంటే వాళ్ళకి బ్యాచ్ ఇన్కమ్ వస్తుంటుంది కాబట్టి వాళ్ళు బిజినెస్ మాదిరిగా చేస్తున్నారు తప్ప స్టూడెంట్కి రిజల్ట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో చేస్తారు. నేను బిజినెస్ చేస్తున్నా, నాకు డబ్బులు వస్తున్నాయి, నేను డబ్బు సంపాదిస్తున్నా, బట్ మై మైండ్ సెట్ ఈస్ నేను రిజల్ట్ ఇస్తా, రిజల్ట్ ఇచ్చి డబ్బు సంపాదిస్తా. నా స్టూడెంట్స్ కడతారు, పైసలు కడుతున్నారు, హోంవర్క్ చేసే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది, హోంవర్క్ చేయని వాళ్ళకి రిజల్ట్ రావట్లేదు, కానీ నాకు డబ్బు వస్తుంది. సో ఇప్పుడు తప్పేవరిది? మీరు అప్పుడు 10 months పని చేయట్లేదు, ఇప్పుడు పని చేయట్లేదు, డబ్బు కట్టి కూడా పని చేయమంటే నష్టం ఎవరికి? సో అందుకనే నేను క్లియర్గా చెప్తున్నాను, హోంవర్క్ చేసే మైండ్ సెట్ ఉంటే నా దగ్గర రండి, నేను కరెక్ట్ పర్సన్. కమిట్మెంట్ అంటే ఏంటి? కేవలం డబ్బు కట్టడం కాదు, టైం ఇవ్వాలి, మనీ ఇవ్వాలి, ఎఫర్ట్ ఇవ్వాలి, ఇవన్నీ కలిస్తే కమిట్మెంట్ ఉంది. సో మీరు కమిటెడ్ పర్సన్ ఉంటే మీలో కూడా ఎస్ సార్ మేము 10 months మీరు ఇచ్చే హోంవర్క్ చేయడానికి రెడీ అంటే నేను మీకు గ్యారంటీ ఇస్తాను. మీకు రైటింగ్ స్కిల్స్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ గ్యారంటీ చేస్తున్నాను. సో ఇఫ్ యూర్ రియలీ కమిటెడ్ పర్సన్, do not waste your time. నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ జూలై బ్యాచ్లో అడ్మిషన్ తీసుకోండి.